హలో! వెల్కమ్ ట్రేడింగ్ ఆన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో బిట్‌కాయిన్ గురించి డిస్కస్ చేద్దాం. బిట్‌కాయిన్ జర్నీని అండ్ బిట్‌కాయిన్ 0 నుండి 1 క్రోర్‌కి ఎలాగైంది అండ్ బిట్‌కాయిన్ యొక్క పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ అండ్ ఈ బిట్‌కాయిన్ అంతగా పెరగడానికి కారణాలేంటి? బిట్‌కాయిన్‌ని చూసి ఎందుకు దేశాలు భయపడుతున్నాయి? అండ్ కొన్ని దేశాలు దీన్ని అడాప్ట్ చేసుకుంటున్నాయి. ఎందుకు? అనే ప్రతి రీజన్‌ని కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మీకున్న క్వెషన్స్ అండ్ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియో చూసిన తర్వాత క్లియర్ అయిపోతాయి. సో, ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్‌కి వచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బిట్‌కాయిన్ అంటే ఏంటి? బిట్‌కాయిన్ అంటే ఒక డిజిటల్ కరెన్సీ. డిజిటల్ కరెన్సీ అంటే సపోజ్ మీరు ఇండియాలో ఉన్నాం. ఇండియాలో ఉన్నప్పుడు మనం రూపీ మాత్రమే యూజ్ చేయగలం. యూఎస్‌కి వెళ్తే డాలర్‌ని యూజ్ చేయగలం. అండ్ ఇదే విధంగా ఏ కంట్రీకి వెళ్తే ఆ కరెన్సీని మాత్రమే యూజ్ చేయగలం. కానీ ఈ డిజిటల్ కరెన్సీ అలాగా కాదు. మనం ఇండియాలో కూర్చొని ఏ కంట్రీకైనా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అండ్ ఆ కంట్రీ నుంచి ఈ కంట్రీకి కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ట్రాన్స్‌ఫర్ అనేది చాలా ఈజీగా చాలా తక్కువ కాస్ట్‌తో జరిగిపోతుంది. సో, అందుకని ఈ డిజిటల్ కరెన్సీకి చాలా వాల్యూ, హైప్ అనేది వచ్చింది. ఓకే. అండ్ ఈ బిట్‌కాయిన్‌ని కనిపెట్టింది ఎవరు? బిట్‌కాయిన్‌ని కనిపెట్టింది సతోషి నకోమోటో అనే వ్యక్తా? లేకపోతే ఆర్గనైజేషన్ అనేది ఎవ్వరికీ తెలీదు. 2008 అక్టోబర్‌లో ఫస్ట్ టైమ్ ఇంటర్నెట్‌లో ఒక పేపర్ రిలీజ్ అయింది. బిట్‌కాయిన్ గురించి. దీన్ని వైట్ పేపర్ అంటారు. అండ్ ఈ బిట్‌కాయిన్‌లో ఉన్న ప్రాసెస్ మొత్తం, బిట్‌కాయిన్ ఏ విధంగా చేశారు అనే ప్రాసెస్ మొత్తం ఈ వైట్ పేపర్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. అండ్ ఈ బిట్‌కాయిన్‌ని మనం ఫిజికల్‌గా టచ్ చేయలేమండి. అండ్ దీన్ని సింపుల్‌గా చెప్పాలి అంటే ఒక ఇంటర్నెట్ మనీ. మనం ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఓకే. యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ కొన్ని కంట్రీస్‌లో దీన్ని అడాప్ట్ చేసుకోవడం వల్ల కంట్రీకి వెళ్ళి మనం ఫోన్‌పే, గూగుల్ పేలో ఏ విధంగా అయితే మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉంటామో అలాగా కూడా మనం చేసుకోవచ్చు. ఓకే. సో, ఈ బిట్‌కాయిన్ అనేది అంత ఫాస్ట్‌గా గ్రో అయింది. అండ్ నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో ఇంకా గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా అంటే ప్రాబబిలిటీస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ దానికి గల కారణాలు అండ్ దీన్ని చూసి ఎందుకు బ్యాంక్స్ అండ్ కంట్రీస్ అందరూ కూడా భయపడుతున్నారు అండ్ దాని గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనం 2 రకాలుగా బిట్‌కాయిన్‌ని సొంతం చేసుకోవచ్చు అండి. నంబర్ 1 బిట్‌కాయిన్‌ని సింపుల్‌గా మనం బై చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ మైనింగ్ చేసి మనం బిట్‌కాయిన్‌ని సంపాదించుకోవచ్చు. మైనింగ్ అంటే ఏంటి అంటే బేసిక్‌గా కొన్ని మిషన్స్ ఉంటాయి. ఆ మిషన్స్‌ని అక్కడ పెట్టి మనం కరెంట్ కనెక్ట్ చేసి ఇంటర్నెట్ కనెక్ట్ చేసి పెడితే ఆటోమేటిక్‌గా ఆ మిషన్స్ రన్ చేసి మనకు మైనింగ్ చేసి కొంత బిట్‌కాయిన్‌ని ఇస్తుంది. ఈ మైనింగ్‌లో ఏం జరుగుతుందంటే మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ద్వారా మనకి ఈ బిట్‌కాయిన్‌కి, ఆ బిట్‌కాయిన్‌కి ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. సో, ఈ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ చేయడం వల్ల అంటే ఈ ట్రాన్సాక్షన్స్‌కి హెల్ప్ చేయడం వల్ల మనకు కొంత బిట్‌కాయిన్ అనేది వస్తుంది. సో, ఆ బిట్‌కాయిన్‌ని మీరు మీ వాలెట్స్‌లోకి మీరు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఓకే. ఈ బిట్‌కాయిన్ పెట్టడానికి ఈ మైనర్స్‌కి ప్రాఫిటబుల్‌గా ఉందా అంటే రీసెంట్‌గా ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అంత ప్రాఫిటబుల్‌గా లేదు. ఎందుకంటే ఈ బిట్‌కాయిన్ మైనింగ్ చేయాలి అనుకుంటే మనకి ఫుల్‌గా మైనింగ్ వస్తువులనేవి పెట్టాలి. బట్ ఈ మైనింగ్ వస్తువులు పెట్టిన తర్వాత బాగా హీట్ జనరేట్ అవుతుంది. సో, ఈ హీట్ జనరేట్ అయినప్పుడు దీన్ని కంట్రోల్ చేయడానికి దీని హీట్‌ని కంట్రోల్ చేయడానికి మనం కూలింగ్ టెక్నాలజీని యూజ్ చేయాలి. అండ్ ఇయన్నీ యూజ్ చేసిన తర్వాత కరెంట్ బిల్ అయితే చాలా ఎక్కువొస్తుంది. సో, మనం మైనింగ్ చేసి సంపాదించిన దానికంటే ఈ కరెంట్ బిల్స్ అనేవి కొంచెం ఎక్కువ రావడం, లేకపోతే చిన్న చిన్న ప్రాఫిట్స్ రావడం జరుగుతుంది. సో, మైనింగ్ అనేది రీసెంట్‌గా అంత ప్రాఫిటబుల్‌గా లేదు. ఇన్ కేస్ మీరు బై చేసుకోవాలి అనుకుంటే మనం డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేస్తే మీరు బై చేసుకోవచ్చు. అండ్ టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వడం మర్చిపోకండి. టెలిగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ దీంట్లో యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటి? బ్లాక్ చైన్ టెక్నాలజీ. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండి. రీసెంట్‌గా మనం చూసుకుంటే బ్యాంక్స్ కావచ్చు, అండ్ ఇంకా ట్రాన్సాక్షన్స్ జరిగే ప్రతి చోట కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి చూస్తున్నారు. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి అంటే, సపోజ్ ఒక పర్సన్ ఇంకో పర్సన్‌కి బిట్‌కాయిన్ ట్రాన్స్‌ఫర్ చేయాలి అనుకోండి. వీళ్ళిద్దరి మధ్య ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది కదా! ఈ ట్రాన్సాక్షన్స్ మొత్తం గూడా ఒక బ్లాక్‌లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు నేను వేరే వాళ్ళకి ఎవరికైనా ట్రాన్సాక్షన్ చేయాలి అనుకుంటే, ఒక బ్లాక్ క్రియేట్ అవుతుంది. ఆ బ్లాక్ క్రియేట్ అయ్యి దాంట్లో ఎవరు ఎవరికి పంపించారు అనే ఒక డేటా అనేది స్టోర్ అయిపోతుంది. ఇలాగా ఎంతమందికి ఆ పర్సన్ ఇంకెవరికి ట్రాన్స్‌ఫర్ చేశారు, ఆ పర్సన్ ఇంకెవరికి ట్రాన్స్‌ఫర్ చేశారు, ప్రతీదీ కూడా మనకి దాంట్లో స్టోర్ అయిపోతుంది. సో, ఇలాగ స్టోర్ అవ్వడం వల్ల ఈ డేటాని ఎవరైనా హ్యాక్ చేసి మ్యానిప్యులేట్ చేయడం కూడా చాలా కష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీ ఒక్క సిస్టమ్‌లో ఒక డేటా ఉంది అనుకోండి. దాన్ని హ్యాక్ చేసి మ్యానిప్యులేట్ చేశారు, చేంజ్ చేశారు. ఏమవుతుంది? మీ సిస్టమ్‌లో ఒక్కటే ఉంది కాబట్టి ఓకే. అండ్ ప్రతి సిస్టమ్స్‌లో ఉన్నాయి అనుకోండి. చాలా సిస్టమ్స్‌లో
దాన్ని మ్యానిపులేట్ చేసినా కూడా దాంట్లో ఏది ఫ్రాడ్, ఏది హ్యాక్ చేశారు అనేది ఈజీగా తెలిసిపోతుంది. అదే ఒకటే సిస్టంలో ఉంది అనుకోండి, అది హ్యాక్ చేసి మ్యానిపులేట్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్‌గా అక్కడ డేటా అనేది రాంగ్ చూపిస్తుంది. ఈ బ్లాక్స్ అనేవి అందరూ చూసుకోవచ్చు. చాలా ట్రాన్స్‌పరెంట్‌గా, చాలా సెక్యూరిటీగా ఉంటాయి. ఎవరైనా హ్యాక్ చేసి దాని డేటాని చేంజ్ చేసినా, ఏమన్నా చేంజ్ చేసినా కూడా ఆటోమేటిక్‌గా ఈ లక్షల కంప్యూటర్స్‌ని ఒకటేసారి హ్యాక్ చేయలేరు కాబట్టి, ఆటోమేటిక్‌గా ఏదైతే హ్యాక్ జరిగిందో దాన్ని ఈజీగా కనిపెట్టేయొచ్చు. సో, ఈ డేటా అనేది చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. చాలా తక్కువ ఫీస్‌తో కూడా ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి. సో, ప్రెజెంట్ బ్లాక్ చైన్ టెక్నాలజీని అందుకే అందరూ కూడా చాలా కంపెనీస్ దీన్ని అడాప్ట్ చేసుకుంటూ ఉన్నారు. మనకి ప్రపంచంలో ఎన్ని బిట్ కాయిన్స్ ఉన్నాయంటే జస్ట్ కేవలం 21 మిలియన్ బిట్ కాయిన్స్ మాత్రమే ఉన్నాయండి. ఇంకా మనం బిట్ కాయిన్స్‌ని జనరేట్ చేయలేము. సో, ఈ 21 మిలియన్ బిట్ కాయిన్స్ మాత్రమే ఎగ్జిస్టెన్స్‌లో ఉన్నాయి. అండ్ మనకి ప్రీవియస్‌గా బిట్ కాయిన్ 15 లాక్స్‌లో ఉన్నప్పుడు కూడా చాలా ఎక్కువ అన్నారు. 25 లాక్స్‌లో ఉన్నప్పుడు చాలా ఎక్కువ అన్నారు. 50 లాక్స్‌కి వచ్చింది చాలా ఎక్కువ అన్నారు. అండ్ 1 క్రోర్‌కి వెళ్ళింది చాలా ఎక్కువ అన్నారు. ఇలాగా ఎంత ప్రైస్‌కి వెళ్ళినా కూడా చాలా ఎక్కువే అంటారండి. చాలా మందికి భయం ఉంటుంది. ఈ బిట్ కాయిన్ మనం ఒకవేళ బై చేసిన తర్వాత ఎవరైనా హ్యాక్ చేసేస్తే, మన వాలెట్ నుంచి దొంగతనం చేస్తే అని చెప్పి భయం ఉంటుంది. సో, మనకి క్రిప్టో వాలెట్స్ కూడా ఉన్నాయండి. ఈ క్రిప్టో వాలెట్స్ అనేవి ఎలా ఉంటాయంటే, మనం ఒక యాప్ ద్వారా మనం బై చేసి, ఇప్పుడు ప్రెజెంట్ కాయిన్ డీసీఎక్స్ ఉంది. మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు. అకౌంట్ ఓపెన్ చేసుకొని బై చేసుకున్నారు. బై చేసుకున్న తర్వాత దీంట్లో నుండి కాయిన్ డీసీఎక్స్ నుండి మీరు మీ సొంత వాలెట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అండ్ ఆ వాలెట్ అనేది మీ ఇంట్లోనో, లేకపోతే మీ ఆఫీస్‌లోనో మనం జాగ్రత్తగా పెట్టుకోవచ్చు. దానికి ఒక ప్రైవేట్ కీ ఉంటుంది. అది బ్లూటూత్‌తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. అంటే మీ పర్స్‌లో మీ డబ్బుల్ని ఏ విధంగా పెట్టుకుంటారో అలాగా మీ వాలెట్‌లో, క్రిప్టో వాలెట్‌లో ఆ విధంగా మీరు బిట్‌కాయిన్ బై చేసి పెట్టుకుంటారు. అది బ్లూటూత్‌తో మాత్రమే, లేకపోతే వైర్‌తో మాత్రమే కనెక్ట్ ఉంటుంది. ఒకవేళ ఇంటర్నెట్‌తో కనెక్ట్ అవ్వని వస్తువుల్ని హ్యాక్ చేయడం అనేది చాలా కష్టం. అంతే కదా! ఇప్పుడు మన జేబులో ఉన్న పర్స్ అనేది ఎలాగో అది కూడా అలాగే అండి. చాలా సింపుల్‌గా చెప్పాలి అంటే. అండ్ ఫ్యూచర్‌లో క్రిప్టో వాలెట్ గురించి నేను వీడియో చేస్తాను. అండ్ క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు మనం ఏ కంట్రీస్ బిట్‌కాయిన్ హోల్డ్ చేస్తున్నాయి? ఫస్ట్ ప్లేస్‌లో యూఎస్ఏ ఉంది. సెకండ్ ప్లేస్‌లో చైనా ఉంది. చైనా ఉంది. కానీ చైనాలో క్రిప్టో కరెన్సీ బ్యాన్ ఉంది. అంటే ఎవరు కూడా అక్కడ ట్రేడింగ్ చేయలేరు, బై చేయలేరు, టోకెన్స్ ఎక్స్‌చేంజ్ ఏమి ఉండదండి. యూఎస్ తర్వాత అన్ని కంట్రీస్ కంటే ఎక్కువ బిట్‌కాయిన్ హోల్డ్ చేస్తుంది చైనా. కాకపోతే చైనాలో క్రిప్టో కరెన్సీ బ్యాన్. సో, ఈ విధంగా సెకండ్ ప్లేస్‌లో ఉన్న చైనా ఒకవేళ ఫ్యూచర్‌లో వన్స్ ఈ బ్యాన్ అనేది తొలగించింది అనుకోండి, జస్ట్ సింపుల్‌గా అర్థం చేసుకోండి, చైనా జనాభా చాలా ఎక్కువ. ఒకవేళ క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్‌మెంట్స్ చైనా యాక్సెప్ట్ చేస్తే బిట్‌కాయిన్ ఏ విధంగా బూస్ట్ అవుతుందో, క్రిప్టో కరెన్సీస్ ఏ విధంగా బూస్ట్ అవుతుందో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఎందుకంటే చైనా పాపులేషన్ అనేది చాలా ఎక్కువ. ఓకే. సో, డెఫినెట్‌గా అక్కడ కొంచెం అడ్వాన్స్ ఉంటాయి కాబట్టి అక్కడున్న కంపెనీస్ కావచ్చు, అక్కడున్న ఇన్‌స్టిట్యూషన్స్ కావచ్చు, వీళ్ళందరి ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా ఈ క్రిప్టో కరెన్సీలో జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అండ్ థర్డ్ ప్లేస్ యూకే అండి. థర్డ్ బిగ్గెస్ట్ హోల్డింగ్. యూఎస్, చైనా తర్వాత యూకే అనేది. అండ్ ఫోర్త్ ప్లేస్‌లో ఉక్రెయిన్ ఉంది. ఫిఫ్త్ ప్లేస్‌లో మీరు షాక్ అయిపోతారు తెలిస్తే భూటాన్. భూటాన్ అనేది ఫిఫ్త్ ప్లేస్‌ని ఆక్యుపై చేసుకుంది అండి. అండ్ డైరెక్ట్‌గా బిట్‌కాయిన్‌ని మైనింగ్ చేస్తారు భూటాన్ గవర్నమెంట్. వాళ్ళ 40% ఆఫ్ జీడీపీ వాల్యూ అంత బిట్‌కాయిన్‌ని వాళ్ళు హోల్డ్ చేస్తూ ఉన్నారు. మనం చూసుకుంటే ఈ భూటాన్‌లో ఏం చేస్తారు అంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ద్వారా బిట్‌కాయిన్ మైనింగ్ చేసి వీళ్ళు ఆ బిట్‌కాయిన్‌ని గ్యాదర్ చేసుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న బిట్‌కాయిన్ వాల్యూ చూసుకుంటే 1.3 బిలియన్ ఉందండి. ఆల్మోస్ట్ 1.3 బిలియన్ వాల్యూ గల బిట్‌కాయిన్స్‌ని వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో తెలుసా? ఒకవేళ మీరు భూటాన్‌కి వెళ్లి ఒక టూరిస్ట్ ప్లేస్ కాబట్టి చాలామంది టూరిస్ట్ అక్కడ విజిట్ చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్లి మీరు విజిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా అక్కడ హోటల్స్‌లో, రెస్టారెంట్స్‌లో లేకపోతే ఇతర ప్లేసెస్‌లో మీరు బిట్‌కాయిన్ ద్వారా మీరు మనీ సెండ్ చేయొచ్చు. అంటే ఫోన్‌పే, గూగుల్ పే ఎలా యూజ్ చేస్తామో మనం షాప్స్‌కి వెళ్ళినప్పుడు, మనం ఏమన్నా బై చేసినప్పుడు, ఏమన్నా వస్తువులు తీసుకున్నప్పుడు మనం చాలా ఈజీగా ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా ఏ విధంగా అయితే పే చేస్తామో అదే విధంగా బిట్‌కాయిన్ ద్వారా మీరు పే చేయొచ్చు భూటాన్‌లో. అదొక అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని భూటాన్ అనేది అడాప్ట్ చేసుకుందండి. అండ్ రాబోయే రోజుల్లో నాకు తెలిసి చాలా కంట్రీస్ వరకు అంటే ఈ టూరిస్ట్ కంట్రీస్ ఉంటాయి కదా! ఈ టూరిస్ట్ కంట్రీస్ ఈ బిట్‌కాయిన్ అడాప్ట్ చేసుకునే దానికి అవకాశం ఉంది. ఎందుకు అంటే బేసిక్‌గా
ఈ బిట్‌కాయిన్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళ టూరిస్ట్‌కి ఫ్రీ హ్యాండ్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఏ కంట్రీకి వెళ్తే ఆ కంట్రీ మనీ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఏముండదు. డైరెక్ట్‌గా వెళ్ళి మనం బిట్‌కాయిన్ బై చేసుకొని అక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ రాబోయే రోజుల్లో చాలా కంట్రీస్ కూడా దీన్ని అడాప్ట్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉంది. అండ్ ఇంకొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా! ఈ కంట్రీస్ ఇంకా చాలా కంట్రీస్ బిట్‌కాయిన్‌ని రిజర్వ్‌గా యూజ్ చేస్తున్నారు. అండ్ ఇన్‌స్టిట్యూషన్స్ మనం చూసుకోవచ్చు. చాలా ఇన్‌స్టిట్యూషన్స్ కూడా బిట్‌కాయిన్‌ని స్ట్రాటజిక్ రిజర్వ్ కింద యూజ్ చేస్తున్నారు. అండ్ కంట్రీసే కాదండి. మనం చూసుకుంటే బ్యాంక్స్ అండ్ ఫినాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ కూడా బిట్‌కాయిన్‌ని రిజర్వ్ కింద ప్రెజెంట్ అయితే యూజ్ చేస్తున్నాయి. ప్రతి విషయంలోనూ పాజిటివ్ అండ్ నెగెటివ్ ఉన్నట్టు మనకి క్రిప్టో అండ్ బిట్‌కాయిన్‌లో కూడా పాజిటివ్ అండ్ నెగెటివ్ 2 కూడా ఉన్నాయండి. మనం మేజర్ డ్రాబ్యాక్స్ చూసుకుంటే ఈ క్రిప్టో అండ్ బిట్‌కాయిన్స్‌లో ఏంటి అంటే వోల్టాలిటీ. ప్రైస్ వోల్టాలిటీ అంటే బేసిక్‌గా మనం చూసుకుంటే 15% పడిపోతుంది. ఒక్కొక్కసారి 30% పడిపోతుంది. ఒక్కొక్కసారి 30% అప్ సైడ్‌కి వెళ్ళడం. ఒక్కొక్కసారి 50% డౌన్ సైడ్‌కి వెళ్ళిపోతుంది. అంటే ప్రైస్‌లో డ్రాస్టిక్ మూవ్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం స్టాక్స్‌లో చూసుకోండి. ఇంకొంచెం వోల్టాలిటీ తక్కువ ఉంటుంది కంపేర్ టు బిట్‌కాయిన్. అండ్ మనం ఇంకా రియల్ ఎస్టేట్, గోల్డ్ కొన్ని సార్లు గోల్డ్ రేట్ పడుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. కాకపోతే బిట్‌కాయిన్ వాల్యూ, క్రిప్టో వాల్యూస్ ఎలాగుంటుంది అంటే డ్రాస్టిక్ చేంజెస్ ఉంటుంది. ఓకే. బాగా డ్రాస్టిక్ చేంజెస్ ఉంటుంది. ఇవి ఇన్వెస్టర్‌ని బాగా భయపెడుతుంది. ఇది వన్ ఆఫ్ ది నెగెటివ్ అండి. అండ్ నంబర్ 2 మనం చూసుకుంటే సెక్యూరిటీ రీజన్స్. ఈ సైబర్ నేరగాళ్ళు అని చెప్పి మనకి కాల్స్ చేస్తే వస్తూ ఉంటాయి కదా! స్కామ్స్ అండ్ ఫ్రాడ్స్ అండ్ మనకు కొంచెం హ్యాకర్స్ కావచ్చు. ఇవన్నీ కూడా ఈ క్రిప్టో పైన కొంచెం ఎక్కువ కాన్సంట్రేషన్ పెడతాయి. ఎందుకంటే ఇంటర్నెట్ మనీ కాబట్టి. అంటే ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఈజీ ఏం కాదు, చాలా కష్టమే. ఈ వాలెట్స్‌ని హ్యాక్ చేయడం ఇవి చేస్తూ ఉంటారు. అంటే దీంట్లో కొంచెం ఎక్కువ ఉంటారు. ఇప్పుడు ఫోన్‌పే వాడిన వాళ్ళని గూడా చాలా మందిని మోసం చేశారు. అలాగని చెప్పి మనం ఫోన్‌పే వాడడం మానేయం కదా! గూగుల్ పే వాడడం మానేయం కదా! ఓకే. సో, బ్యాంక్ అకౌంట్‌లో మనం ఫోన్ చేసి ఓటీపీ తెలుసుకొని డబ్బులు కొట్టేసారు అంటే ఇప్పుడు మనం అకౌంట్‌ని క్లోజ్ చేసుకోలేం. కానీ జాగ్రత్తలో మనం ఉండాలి. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఆథెంటికేటర్ కోడ్ చెప్పండి, లేదు వాలెట్స్ చెప్పండి, క్రిప్టో చెప్పండి అంటే మనం ఏదైనా లింక్ ప్రెస్ చేసామనుకోండి, మొత్తం మన డీటెయిల్స్ కావచ్చు, మన దగ్గరున్న కాయిన్స్ ఇవి కావచ్చు, ఇవన్నీ ఏ విధంగా మన అకౌంట్‌లో నుంచి డబ్బులైతే వెళ్ళిపోతాయో ఓటీపీ చెప్తే, అదే విధంగా దీంట్లో గూడా ఓటీపీ చెప్పినా అండ్ లింక్స్ క్లిక్ చేసినా కూడా మనకు అలాగే రియాక్షన్ ఉంటుంది. అండ్ థర్డ్ వన్ ల్యాక్ ఆఫ్ రెగ్యులేషన్స్ అండి. అంటే ఇప్పుడు మనం బ్యాంక్స్ ఉన్నాయి. ఎవరెవరికి లోన్స్ ఇప్పుడు కూడా మనం చూసుకుంటే ఇండియాలో కూడా కొన్ని బ్యాంక్స్ చాలా మందికి లోన్స్ ఇచ్చేసారు. వాళ్ళు ఎగ్గొట్టేసి దేశాలు వదిలి పారిపోయారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ డిసిప్లైన్, ల్యాక్ ఆఫ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు ప్రెజెంట్ ఎస్‌బీఐ బ్యాంక్ ఇవున్నాయి. ఇవన్నీ కూడా ఎవరి ఆధారం పైన నడుస్తూ ఉంటాయి. ఎవరు చెప్పినట్టు వింటూ ఉంటాయి. ఎవరు చెప్పినట్టు ఇంట్రెస్ట్ పెంచడం ఇలా జరుగుతూ ఉంటుంది ఆర్‌బీఐ. ఇక్కడ కంట్రోల్ చేయడానికి ఒక సిస్టమ్ ఉంది. గవర్నమెంట్ ఉంది. బట్ బిట్‌కాయిన్‌లో ఏమైంది అంటే ల్యాక్ ఆఫ్ రెగ్యులేషన్స్ అనేవి చాలా తక్కువ ఉండవసలు. ఎవరు కంట్రోల్ చేస్తారు? ఎవరు ఇంతకు మించి బై చేయకూడదు, ఇంతకు మించి డిపాజిట్ చేయకూడదు, ఇంతకు మించి విత్‌డ్రాల్ చేయకూడదు అని చెప్పి ఒక ఆంక్షలైతే ఉండవు. మెజారిటీ ఆఫ్ పొలిటీషియన్స్ కావచ్చు, బిజినెస్ మెన్స్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బిట్‌కాయిన్‌లో ఎక్కువ పెట్టుబడి పెట్టేసారు. ఎందుకంటే వీళ్ళ మనీని ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి. అది సేఫ్ ప్లేస్‌లో స్టోర్ చేసుకోవాలి అని చెప్పి. అంటే సేఫ్ ప్లేస్ అంటే వీళ్ళు వాలెట్స్‌లో అంటే వీళ్ళ సొంత వాలెట్స్ ఉంటాయి. దాంట్లో స్టోర్ చేసుకుంటారు. అండ్ ఫోర్త్ వన్ ఈ క్రిప్టో ట్రాన్సాక్షన్స్ అనేవి ఎక్కువ మంది ఇల్లీగల్ యాక్టివిటీస్ యూజ్ చేస్తూ ఉంటారండి. అంటే సెల్ చేయడం, సెల్ చేయడం, వీటి ట్రాన్సాక్షన్స్ చేయడం ఇలా చేస్తూ ఉంటారు. బేసిక్‌గా గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేసి ఉంటుంది. బట్ వీళ్ళు అదర్ యాక్టివిటీస్ ద్వారా దీంట్లో చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది టోటల్‌గా ఆన్‌లైన్ ఇంటర్నెట్‌లో జరిగేవి కదా! దీన్ని ట్రాక్ చేయడం కొంచెం కష్టం. బట్ ట్రాక్ చేయగలరు. బట్ ట్రాక్ చేయడం కొంచెం కష్టం. ఓకే. సో, దీంట్లో ఎక్కువగా చూసుకుంటే ఇవి అమ్మడం, ఇంకా కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే జరుగుతూ ఉంటాయి. అండ్ ఇదొక మేజర్ డ్రాబ్యాక్ అండి. ఎందుకంటే జనాలకి కొన్ని బ్యాన్ చేసిన వస్తువులు ఇస్తే పీస్ అనేది ఆ దేశంలో నష్టపోతుంది. సో, దీన్ని ప్రెజెంట్ అయితే కొంచెం గవర్నమెంట్ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్‌తో ట్రాక్ చేస్తుంది అనుకుంటున్నాను బేసిక్‌గా. మేబీ ఫ్యూచర్‌లో రావచ్చు. ఓకే. మేబీ ఫ్యూచర్‌లో అడ్వాన్స్డ్‌గా రావచ్చు. అండ్ ఫిఫ్త్ వన్ ఎన్విరాన్మెంట్‌కి కొంచెం డ్యామేజ్ అండి. ఏదైతే క్రిప్టో మైనింగ్ ఉంది. అదే క్రిప్టో మైనింగ్ చేయడం వల్ల ఎక్కువగా పవర్ యూజ్ అవుతుంది. అండ్ ఇది కార్బన్ ఎమిషన్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం ఎన్విరాన్మెంట్‌కి కూడా ప్రాబ్లమే అండి. అండ్ బేసిక్‌గా చూసుకుంటే మనం మైనింగ్ చేసినప్పుడు కొన్ని మనకి ఆయిల్స్ కావచ్చు, ఈ మైనింగ్ చేసినప్పుడు
మన కొన్ని కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. అవి కూడా ఎన్విరాన్మెంట్‌కి కొంచెం హానికరం కలిగిస్తూ ఉంటాయి. అదే విధంగా ఇది కూడా కొంచెం ఎన్విరాన్మెంట్‌కి హాని కలిగిస్తూ ఉంటుంది. ఓకే. ఇవైతే నా ఒపీనియన్ అండి. ఇన్ కేస్ మీ ఒపీనియన్స్ కూడా నా కామెంట్ రూపంలో చెప్పండి. ఇన్ఫర్మేషన్ నేనేమైనా మిస్ అయ్యి ఉన్నా కూడా, ఎక్కడైనా మిస్టేక్ ఏమైనా చెప్పున్నా కూడా కామెంట్‌లో చెప్పండి. నేను కరెక్ట్ చేసుకుంటాను. అండ్ వ్యూయర్స్‌కి గూడా మీరు కామెంట్ చేయడం వల్ల అడిషనల్ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్. యూ టేక్ కేర్.